గాదే గారు సింపుల్గా చాలాసేపు డిస్కస్ చేసాం కాబట్టి మీ అభిప్రాయం సింపుల్గా చెప్పి ఏంటండి ముక్కల్లో. నేను ఇందాక చెప్పాను కదా అభిప్రాయం అంతా అట్లా ఉండాలనేది ఒకటి. చూపుడు గారు అన్నట్టుగా మేమే స్కిప్ అవ్వాల్సిన అవసరం లేదన్న, ఎప్పుడు కూడా కాదంటే స్కిప్ కాడు. నేను మాట్లాడిన దాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను కూడా చెప్పాను చట్టసభలు ఏ రకంగా నడవాలి, ఆ రకంగా నడవట్లేదని భావన ఉంది. నిన్న నడవలేదని నేను చెప్తున్నాను. నిన్న ఆయనేమి మమ్మల్ని ఏదో అన్నాడని కాదు, అనేదానికంటే కూడా అక్కడ నియమాలని పాటించు వెళితే ఈ గొడవ ఉండదు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారిని అగౌరవపరచటము అనేది ఎవరు ఒప్పుకోం దాన్ని. ఖచ్చితంగా చెప్తున్నాను కదా నేను. అదే ఆయన్ని కనుక ఎవరన్నా అగౌరవపరచాలని అనుకుంటే అది ఎంత దూరం వెళ్తుంది అనేది ఈ రాష్ట్రంలో తెలుసు ప్రతి ఒక్కరికి. సో ఏమైనా కానీ నిన్న జరిగినది ఆ ఇన్సిడెంట్ కరెక్ట్ కాదని నేను ముందే చెప్పాను కూడా. కానీ మేమేదో దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మేము కోరుకున్నది ఏంటంటే ఒక మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో కోరుకుంటున్నాం. ఆ వాతావరణం పోకూడదని కోరుకుంటున్నాం కాబట్టి మేము ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నాం. ఆ వాతావరణం పోగాలి ఉండకూడదు అని అనుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మీకులాగా నిన్న సాయంత్రం అయిపోయింది మాకు. మేము అంత దూరం ఆలోచించట్లేదు. మేము ఆలోచిస్తుంది ఏంటంటే అందరం మనుషులమే, ఎక్కడైనా తప్పులు జరుగుతాయి, సరి చేసుకుని వెళ్ళాలి. రాష్ట్రంలో వాతావరణం బాగుండాలి మేము కోరుకున్నాం. వాతావరణం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా మేము వెళ్తాము. ఏదేమన్నాడు మరొకసారి చెప్తున్నాను, చిరంజీవి గారిని ఏదన్నా అన్నా కానీ అది ఖచ్చితంగా జనసేన పార్టీని అన్నట్లే. ఎప్పుడు కూడా దాన్ని మేము కొంత సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మనసులో ఆపుకున్నా కానీ వచ్చిన రోజున ఎంత క్లియర్ అవుతుంది అనేది ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. అందుకని మళ్ళా కోరుకుంటున్నాను అందరినీ కూడా, రాజకీయ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను, రాజకీయం ప్రజల కోసం చేద్దాం. మనం రాజకీయాలు అనేది ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేద్దాం. ఇక్కడ వ్యక్తిగతంగా వద్దంటాను నేను. ఎప్పుడు కూడా వ్యక్తిగత వైరమ్యాలు ఉండడం కరెక్ట్ కాదు. రాజకీయ శత్రుత్వం వేరు, పర్సనల్ శత్రుత్వం అవుతుంది. పర్సనల్ శత్రుత్వం అవసరం అది. పర్సనల్ గా శత్రుత్వాలు అది ఎట్లా పోతుందని అందరూ తెలుసు కాబట్టి అది వద్దని మేము కోరుకుంటున్నాం. మంచిగా ప్రవర్తించాలని కోరుకున్నాం. మంచిగా ఉన్నంతకాలం మేము మంచిగా ఉంటాం. సింపుల్ గా స్ట్రైట్ గా. ఇప్పుడు అంటే మాకు గఫూర్ అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి నేను కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను. మేము మిత్ర వైరుధ్యాన్ని మాత్రమే కోరుకుంటాం కానీ శత్రు వైరుధ్యాన్ని కోరుకోము. పాలకపక్షం ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని కూడా తన వెంట తప్పులు ఏమన్నంటే పాలకపక్షంలో సరిచేసుకోవడానికి వాయిస్ ఆఫ్ ది అపోజిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వాళ్ళవి. బాలకృష్ణ గారు ఒకవేళ నిజంగా ఆయన నైజమే అలా ఉంటుంది అని అనుకొని చాలా మంది తేలిగ్గా తీసుకున్నారేమో అభిమానులు. కానీ చట్టసభల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ నైజాలు అలా ఉంటాయని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ ఇన్స్టిట్యూషన్. ఇందాక నేను చెప్తున్నాను, గఫూర్ అని చెప్పింది ఒకసారి రికార్డ్ అయిపోయిన తర్వాత దాని రికార్డు నుంచి తొలగించే అధికారం మళ్ళీ స్పీకర్కే ఉంటుంది. ఎదురు ఇట్ ఈస్ డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్. ఆ స్పీకర్ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండాల్సింది నో నువ్వు మాట్లాడేది రికార్డు లేకపోవట్లేదు అని అంటే అయిపోతుంది అక్కడ. ఆయన అందులో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాపం మింగలేక కక్కలేకున్నాడు. వాళ్ళు బావని కూడా తిరుగుతున్నాడు ఆయన చిరంజీవితో పాటు. వాళ్ళకి అర్థమైందో లేదో మాకైతే తెలియదు. చేతగాని బావ నాకు ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఈపోతే ఎట్లానే మాట్లాడతాం, లోపల ఇంట్లో మాట్లాడే పట్టించుకోవట్లేదు, చట్టసభల్లో మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడి దట్ ఈస్ అప్ టు దెమ్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో బీటలు టట్టడాయి అని 99 తమిళ పెట్టినట్టుగా మేము పెట్టదలుచుకోలేదు. ఇందాక మా దీపకాన్ని చెప్పినట్టుగా ఆయన వేసే బాల్కి వికెట్ మాది పడిపోతే పడిపోయి ఉండొచ్చు. మేము ఎందుకంటే మేము ఆల్రెడీ వీకర్ సెక్షన్సే కదా, వీకర్ సెక్షన్సే. మాకు మళ్ళీ మా గఫూరాన్ని సపోర్ట్కి వచ్చి మేమందరం నిలబడితేనే మేము దీపక్ రెడ్డి గారిని తట్టుకోగలుగుతాం జనరల్ గా. అయితే ఇక్కడ మాకేమి సునకానందం లేదు. మీరు చేతగాక మాట్లాడుకొని మీరు అందరిని తిడుతూ పోతే పాపం నానెందుకో వెనకబడ్డాడు అనే ఆయన కవితని నేను పాపం పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నని అంటున్నా. ఆయన ఎందుకో వెనకబడ్డాడు, ఎందుకు వెనకబడ్డాడో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ ఇస్ వన్, డోంట్ ట్రై టు అబ్యూస్ అపోజిషన్ లీడర్. నంబర్ 1 రిక్వెస్ట్ ఆల్సో, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. నంబర్ 2 చట్టసభల్లోకి వచ్చేటప్పుడు దయచేసి మీ మెంటల్ కండిషన్స్ ని మీరు బయట ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటే రండి. మీరు ఒక పూట ఆబ్సెంట్ అయితే చట్టసభల్లో మీకు నష్టమే లేదు. మీరు వచ్చేటప్పుడు చట్టసభలో పోయేటప్పుడు ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఎంత ఇంపార్టెంటో ది డిగ్నిటీ ఆఫ్ హౌస్ ఈజ్ ఆల్సో దట్ మచ్ ఇంపార్టెంట్. హౌస్ డిగ్నిటీ ఉంటుంది అనుకుని మీరు తెలుసుకోండి.
Right. నేను ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి నేను చెప్పేంత వ్యక్తిని కాదు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను నడిపింది వాళ్ళు, ఎన్టీఆర్ గారు శాసించింది వాళ్ళు, విప్లవాత్మకంగా తీసుకొచ్చింది వాళ్ళు. ఆయన ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంత ఈజీగా ఇంత చీపుగా ఈ విధంగా చర్చిల్లోకి ఈ రోజు వస్తాడని ఆయన బయట ఏమైనా చేసుకోమన్నాడు సార్. ఆయన అభిమానులు కొడతాడా, తిడతాడా, లేకపోతే ఇంకొక విధంగా మాట్లాడుకుంటాడు. చాలా ఉన్నాయి ఆయన మీద, నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. టీవీ డిబేట్లో బోర్డు మంది మాట్లాడుతున్నారు, అంత అవసరమైన కూడా అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చిన్నదాన్ని ఏమండి చిన్న తప్పు ఏదో మిస్టేక్ జరిగిపోయింది అని అనలేనటువంటి అహంకార స్వభావాన్ని మీరు ప్రజలు ఎలా చూడాలి? ఓకే సార్. ఎందుకు మీరు లేరిపోయిన దాన్ని మీరు ఎందుకు ఇందాక ఏదో కొనుక్కొచ్చుకున్నాం, నెత్తిన పెట్టుకున్నాం అన్నట్టుగా ఎందుకు అనిపించుకుంటున్నారు? అసలు సమాజం అంటే లెక్క లేదా? సమాజంలో మీకు బాధ్యత లేదా? 1, 2 సార్లు 3 సార్లు గెలిచారు కదా అక్కడి నుంచి. మీరు ఒక్కళ్ళే గెలిచారా? చంద్రబాబు నాయుడు ఆయన లేకుండా, తెలుగుదేశం పార్టీ లేకుండా మీరు ఒక్కళ్ళే గెలిచారా? ఎందుకు మీరు ఇంత సడన్ గా మీరు సార్, మీకు సినిమా ఫీల్డ్ లో 100 ఉంటే మీరు అక్కడ తెలుసుకోండి సార్. మీకు ఇంట్లో మంత్రి పదవులు రాబోతే మీరు ఇళ్లలో తెలుసుకోండి. మీ పగలో ప్రతీకారాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదాలతో మాట్లాడితే చూస్తూ ఊరుకోం. క్షమాపణ కోరుతున్నాం. చెప్పించలేకపోతే మీ ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు కూడా తప్పవుతుంది. దీపక్ రెడ్డి గారు మీరు ఇంకా పూయిపోకండి, పేడ మర్చిపోయిపోకండి దయచేసి. ఇక్కడి నుంచి ఆపండి. ఇంకో డిబేట్ లోకి వెళ్ళి మళ్ళీ మీరు చూపుడన్న వికెట్ పడగొట్టాను, ఇంకొక 2-3 వికెట్ అన్ని పడగొడతా అనబాకండి.